Okay, see here for problem 1. ఓకే, ఇప్పటిదాకా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీంట్లో నేర్చుకున్నాం. రీహీటింగ్, సూపర్ హీటింగ్, రీజనరేటింగ్ అన్ని. ఓకే, ఒక బాయిలర్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి. నౌ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఓకే, అబౌట్ Rankine cycle. Here we see clearly a simple Rankine cycle. I am going very slow, no problem. A simple Rankine cycle steam power plant operates between the temperatures of 260 degrees and 95 degrees. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి ఒక సింపుల్ ర్యాంకిన్ సైకిల్ స్టీమ్ పవర్ ప్లాంట్ వచ్చేసరికి మనకి 2 డిఫరెంట్ టెంపరేచర్స్ ఇన్ బిట్వీన్ లో రన్ అవుతుంది అనమాట. ఓకే, ఆ టెంపరేచర్స్ ఏంటని అడిగితే ఫస్ట్ వన్ వచ్చేసి 260 డిగ్రీ ఒకటి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 95 డిగ్రీస్ ఒకటి. ఓకే, మ్యూట్ చేయండి. ఓకే, ఎందుకంటే నా వాయిస్ ఇప్పుడు బ్రేక్ గా వస్తూ ఉంటది మీకు సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల. మీరు మళ్ళా వేరే వాళ్ళు వస్తే ఇంకా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. సో ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో 2 టెంపరేచర్స్ ఇచ్చారు ఈ ప్రాబ్లం లో క్లియర్ గా మనకి. అండ్ దెన్ నౌ ద స్టీమ్ ఈజ్ సప్లైడ్ టు ది టర్బైన్ అట్ ఏ డ్రై సాచురేటెడ్ కండిషన్. ఒక స్టీమ్ అనేది మనం టర్బైన్ లోకి ఎలా పంపిస్తున్నామంటే డ్రై సాచురేటెడ్ కండిషన్ లో స్టీమ్ వెళ్తా ఉంది. ఓకే, ఇన్ ది టర్బైన్ it expands in an isentropic manner. సో ఇది వచ్చేసరికి ఏంటంటే టర్బైన్ వచ్చేసరికి మనకి ఐసెంట్రోపిక్ మేనర్ లో ఉంటుంది. ఓకే, సో డిటర్మైన్ the efficiency of the Rankine cycle followed by the turbine. ఇక్కడ మనకి ఏం కనుక్కోవాలంటే డిటర్మైన్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది Rankine cycle. ర్యాంకిన్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీని కనుక్కోమంటున్నారు. ఓకే, అండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది Carnot cycle operating between these 2 temperatures limits. Draw the turbine cycle on a HS or TS diagram. Okay, ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ కూడా చూడమంటున్నారు కార్నాట్ సైకిల్ కూడా ర్యాంకిన్ సైకిల్ కి. ఓకే, నౌ వి విల్ గోయింగ్ టు సీ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం స్టెప్ బై స్టెప్. So see here, first I am going to draw given data. I am going to write given data. So solution. Wait. Okay. Yeah, given. Think signal problems all stuck out in there. So given is we have only 2 data. One is T1 that is equal to T2. So T1 is equal to T2 ఎలా అనేది చూద్దాం మనం ఇప్పుడు డ్రాయింగ్ లో వెళ్దాం అవుతుంది మీకు. That is called given 260 degrees. So then we are going to convert into Kelvin. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక టెంపరేచర్ ని డిగ్రీ సెల్స్ నుంచి కెల్విన్స్ లోకి మార్చాలి అంటే we are going to take 273. ఓకే, డిగ్రీ సెల్స్ లో ఉన్న ఒక టెంపరేచర్ ని కెల్విన్స్ లోకి మార్చాలనుకుంటే you can put 273. ఓకే, 273 అనేది యాడ్ చేస్తే మనకి automatically it will going to convert into Kelvin. Okay, and then now we are going to see another temperature that is called T3. So that is equal to T4 is given here 95 degrees Celsius. So that is 95 plus 223, that is equal to 368 kelvins. Okay, ఇది given data total గా. Now we are going to see from steam tables
we find that the pressure corresponding to the height temperature of 260 degrees. ఇప్పుడు నేను టీమ్ టేబుల్స్కి వెళ్తున్నాను. బై రిమైనింగ్ ప్లీజ్ మ్యూట్. మీరు మ్యూట్ చేయలేదంటే నా వాయిస్ ఇంకా బ్రేక్ అవుతా ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రమ్ థీమ్ టేబుల్స్ నుండి వాల్యూస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఫ్రమ్ థీమ్ టేబుల్స్. ఓకే, ఫ్రమ్ థీమ్ టేబుల్స్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ప్రెషర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడ హైయెస్ట్ టెంపరేచర్ ఇస్ 260 డిగ్రీస్. 260 డిగ్రీస్ దగ్గర ప్రెషర్ వాల్యూస్ ఎంత ఉన్నాయి అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ T1 is equal to 2 కాబట్టి వీఆర్ గోయింగ్ టు టేక్ హైయెస్ట్ ప్రెషర్ P2. Thus it will come 46.94 bar. This is from steam tables. Okay, this value from steam tables. And ఓకే, మీకు స్టీమ్ టేబుల్స్ నేను ఒక బుక్ తీసుకొచ్చేసి తర్వాత చూపిస్తాను ఎలా వాల్యూస్ తీసుకోవాలి ఏంటనేది. ఓకే, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటనేది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే P1 కావాలి ఇప్పుడు నాకు. P1 ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏంటి టెంపరేచర్, హైయెస్ట్ టెంపరేచర్ T ఈక్వల్ టు 260 డిగ్రీస్ దగ్గర నేను P2 వాల్యూ తీసుకున్నాను. సేమ్ T1 is equal to 95 degrees Celsius. Then I am going to take here P1 value, that is equal to 0.845 bar. Okay, 0.845 bar. Okay, now here we are going to see how to draw the entropy and temperature diagram. నాగేష్, అతను ఎవరికో తెలియలేదు అనుకుంటా అబ్బాయి ఎలా పెట్టుకోవాలో. So this is called entropy, and now then this is called temperature. So in adiabatic process they mentioned clearly we are going to take this adiabatic process like this. This is called Breton cycle or Joule cycle, we can say. That is called Rankine-Breton cycle. Now this is coming from 3. This is coming from 4. Okay, then 3 to 4, 2 to 3, and 4 to 1. This is cycle. This is cycle. Okay, and now here we can see a straight line you are going to draw here. This you can take T3 is equal to T4. Then you see here also T1 is equal to T2. That's why I am put it in given. T1 is equal to T2, T3 is equal to T4. Okay, now this is entropy and temperature, picture A. Here we need to have pressures, we know pressures now. So I am going to draw the diagram about entropy and enthalpy. This is S, entropy, and now this is called enthalpy H. This is called HS diagram. Okay, now in HS diagram I am going to draw here pressures. We need pressures now.
So I take point 1 and 2. Why? Because 1 is equal to 2 in temperature. Then here this point is coming from 3, 4 I can take like this. Okay, now pressure. This pressure will increase like this. So this is line for P3. Okay, now here is coming from 95 degrees Celsius, that is the temperature. And then now here we are going to see another one. This is the line. What is this line? Is called 260 degrees, two temperatures. Now then here we put it P2. P2. So going to take this straight line, and also here we put it here P2, so P1, and then here P3. Okay, so P2, P3. Now we are going to take saturation line. This is called a saturation line. Now we are also having saturation line like this. Okay, this is called a saturation line. So then why we are going to draw this picture? We should know about this first. The initial and final conditions of steam. Initial and final condition of steam is shown here. ఇప్పుడు మాయిలర్ చార్ట్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఫ్రమ్ మాయిలర్ చార్ట్ వి ఫైండ్ ద H2. మాయిలర్ చార్ట్లోకి పోయి మీరు H2 ఈజ్ ఈక్వల్ టు, ఫ్రమ్ మాయిలర్ చార్ట్లో మనం ఈ వాల్యూస్ తీసుకోవాలి. ఓకే, H2 మీన్స్ యూ కెన్ టేక్ దిస్ టెంపరేచర్ 260 degrees దగ్గర మాయిలర్ చార్ట్లో H2 వాల్యూ ఎంత ఉంటుంది. అలాగే దట్ ఇస్ ద గ్రాఫ్, ఇట్ విల్ లుక్ లైక్ దిస్. ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే మాయిలర్ చార్ట్లో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, యూ కెన్ టేక్ ది సాచురేషన్ లైన్, then you can find out the H2, similarly H3 also. Kilojoules per kg is the unit. Okay, ఇప్పుడు మనం from steam tables we are going to now steam tables, Maillard chart and the steam tables. This is the most important thing. Now I am going to steam tables. Okay, at temperature is equal to 95 degrees Celsius. At temperature is 95 degrees Celsius, I am going to find H psi is equal to 395 kilojoules per kg. Steam tables లో సింబల్ ఉంటుందండి, మీరే వరీ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు ఇక నేను ఎఫిషియన్సీ కనుక్కోవడానికి ట్రై చేస్తాను. ఓకే, now I am going to find Rankine cycle efficiency. So that is equal to H2 minus H3 divided by H2 minus H psi. This is the formula you can remember. Okay, now substitute these values. H2 is equal to, already we are going to find, see here, H2 is equal to 2800 and H3 is equal to 150. So now I simply here going to fix 21500 divided by 2800 minus 398. Okay, now this is coming from here 0.27 or 27%. This is the efficiency of Rankine cycle. Then we are going to see efficiency of Carnot cycle is equal to T1 minus
T3 divided by T1. Now we know very well T1 is equal to 5 kelvins. You can take kelvins here. 533 minus 368 divided by 533. You can calculate this. We will get the answer here 3096 or 30%. You can take 31% also. Why? Because after 0.9 is it will come in, so okay, you can take round figure 31%. Okay. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే the value of H1 and H3 may be determined by using steam tables. As discussed below, from steam tables corresponding to a temperature of at 260 degrees, we find that here we find that H1 is equal to Hg1, that is equal to 2796 from steam tables and kilojoules per kg. Similarly, we are going to take here S value. Yes, entropy. Entropy S2 is equal to Sg3. Entropy values కూడా steam tables లో clear గా ఉంటాయి. You don't worry about that. Kilojoule per kg Kelvin. And corresponding to a temperature of 95 degrees. Okay, now we are going to see now 95 degrees Celsius. You can take this value from 260 degrees. The temperature is in 260 degrees. Temperature is equal to 260 degrees. Corresponding 260 degrees, we can take H1, alage S2, Sg3. Okay, and then now here we are going to see 95 degrees. The values of Hsi is equal to 398 kilojoules per kg, and then this value here Hf x3 is equal to, you can write here 2270.2 kilojoules per kg. Okay, and then now entropy. Similarly, same temperature, we are going to take value entropy also. Kilojoules per kg, and then SFG3. So also you can put G0x. Okay. G3. So 6.167 kilojoules per kg kelvins. Okay. So first of all, let us find the dryness fraction. Now X value we need. Okay. Steam 0.3 దగ్గర అంటే మనకి డ్రైనెస్ ఫ్రాక్షన్ ఎంత ఉంది అనేది తెలియాలి ఇప్పుడు. సో డ్రైనెస్ ఫ్రాక్షన్ ఎంత ఉంది అనేది ఇక్కడ తెలియాలి. We know that for isentropic expansion 2 to 3, this is isentropic expansion 2 to 3, then S2 is equal to S3. S2 is equal to S3. So here 6.001, that is equal to S2 value. This is S2 value. Okay. This is equal to S2 value. So S2 value is equal to 6.001. And now here S3 is equal to, I can write down here. This is equation. Remember this. SFG3. This is standard equation. Very, very important. Okay. This is very, very important equation. S3 is equal to, you can write down Hsi plus X3 plus into. Why? Because we need X3. Dryness fraction at 0.3. Dryness fraction 0.2 means you can write down here S2, or you can write X1, dryness fraction 0.1. You can write down X1. So then here it will come X1. Okay, like that. So then here we can substitute all values in here, we know.
x3 I don't know, and this is also I know, so I put it and calculate the x3 is equal to 0.77 is the dryness fraction. Okay, ఈ విధంగా dryness fraction కనుక్కోవచ్చు. Next, dryness fraction, once we will find the dryness fraction, then we are going to see here H3. So now we are going to find H3. Stuck అయిపోయినట్టుందా? Yeah. Okay. Now here we are going to see H3 is equal to H psi plus x3 into HFX3. Okay. So now H psi is equal to 398. We know x3 already we find into 277.2. See this same equation H3 H psi plus x3 into HF x or HF G3. You can see, look at this equation, same one. Okay, and now we are calculate this. Okay, we are going to calculate this. We will get the answer here 2146 kilojoules per kg. So ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఈ ప్రాబ్లంలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు మెయిన్గా బాయిలర్ చార్ట్ స్టీమ్ టేబుల్స్ లేకుండా చూసారా మనం ఈ ప్రాబ్లం చేయలేం. వై? బికాస్ ఈ వాల్యూస్ అన్ని కూడా చూడండి, ఇక్కడ మనం చాలా మ్యాక్సిమం వాల్యూస్ వీ కెన్ టేక్ ఆల్ వాల్యూస్ ఫ్రమ్ స్టీమ్ టేబుల్స్ ఓన్లీ. ద గివెన్ డేటా ఈస్ గివెన్ ఓన్లీ 2 points 260 95 only, but similar values we are going to take from steam tables or Maillard chart. That is the main thing. Okay, we should find out the all values in here: efficiency, Rankine cycle, and most important thing here I am going to put the bracket, that is the important equations. So this is important equation, this is called S2 value, and you can note it these things. Okay, you just note it. Efficiencies, this is the standard formulas. In any problem we are going to take these equations only. Okay, and now here also I am going to put bracket. This is the important, you just note it down. Used formulas, you can write all formulas. Okay, that's the thing. ఓకే, రైట్. ఎంతమంది ఉన్నారమ్మా? 32 మెంబర్స్ ఈరోజు ప్రెసెంట్ మనకి. ఓకే, గుడ్. అటెండెన్స్ తీసుకున్నావు అందరి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఓకే. ఇవి నేను మళ్ళా వీడియో లింక్ పెడుతున్నాను కదా, అది మళ్ళీ ఒకసారి చూస్తున్నారా? నిమిషం. ఇప్పుడు ఈ రోజు మనం క్లాస్ చెప్పాం కదా, సమ్ టైమ్స్ డిస్టర్బెన్స్ వస్తుంది, వాయిస్ వినపట్టలేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. నేను దీన్ని సేమ్ వీడియో మీకు మళ్ళా లింక్ పెడుతున్నాను కదా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి, అవి చూస్తున్నారా అని అడుగుతున్నా. చూడండి, చూస్తే మీకు అర్థమవుతా ఉంటది. ఓకే, పాసిబిలిటీ ఉంటే నోట్స్ రాసుకోవడానికి. ఈ రోజు ఫార్ములాస్ కొన్ని చెప్పా కదా బ్రాకెట్ లో పెట్టాను చూసారా, వాటికి ఒక నోట్స్ ప్రిపేర్ చేసి మంచిగా ఫార్ములాస్ వరకు రాసి పెట్టుకోండి. మీకు క్విక్ రివిజన్ గా ఉంటుంది, రేపు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు త్వరగా రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, నేను కూడా స్టీమ్ టేబుల్స్ ఎక్కడ దొరికి చూస్తాను, వాటిలో ఎలా చూడాలి వాల్యూస్ అని ఒకసారి చెప్తాను మీకు క్లియర్గా. ఓకే, టెంపరేచర్ దగ్గర ఎలా చూడాలి, ప్రెషర్ ఎలా ఎలా తీసుకోవాలి వాల్యూస్, అలాగే ఎంతాల్పీ హెచ్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ చెప్తాను నేను. ఓకే, దాన్ని బట్టి మనం మూవ్ అవ్వచ్చు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, రైట్. ఇంక ఈరోజు క్లాసులు లేనట్టే ఇంకా మీకు?